అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. కడవరి దినాల్లో మనమున్నాము. వెలుగుదూత వలె వాడు వస్తున్నాడు. జాగ్రత్త. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చెలరేగుతూ ఉన్నారు. నీవు ఎవరి సిద్ధాంతాల గుండా వెళుతున్నావో, దేవుని వాక్యం ఏం చెబుతూ ఉంది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఏ మాటలు రాయబడి ఉన్నావో ఇవన్నీ గ్రహించుకోవాలి. బెరెయా సంఘస్థుల వలె దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనము ఎరిగిన వారమై ముందుకు సాగాలి. భయంకరమైనటువంటి కడవరి దినాలు, మోసపుచ్చేటటువంటి వారు చెలరేగుతూ ఉన్నారు. సాతాను కుయుక్తితో ముందుకు వెళుతూ ఉన్నాడు. ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మన జీవితాలను జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ, భక్తి జీవితంలో ఎక్కడ మనం తగ్గకుండా, విశ్వాస విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, ఎగిరి మేఘం ఎక్కడానికి కావలసినటువంటి అంతస్తు మనం కలిగిన వారమే ముందుకు సాగాలి. అలా సాగేటటువంటి ప్రయత్నములో సాతాను మనలను అవిశ్వాసులుగా చేయడము, అంత మాత్రమే కాదు, భక్తిహీనులుగా చేయడానికి వాడి ప్రయత్నాలు ఎప్పుడూ ఉన్నాయి. జాగ్రత్త. ఇక్కడ ఆదాము అవ్వములు ఏదేను తోట అనేటటువంటి దానిలో వారు సురక్షితముగానే ఉన్నారు. దేవుని మహిమతోనే వారు ఉన్నారు. దేవుని సహవాసముతోనే వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా సాతాను పొంచి ఉండి వారిని మోసపుచ్చింది, వారిని మోసము చేసినట్టుగా రాయబడింది. అవును, అపవాది యొక్క తంత్రము, అపవాది యొక్క లక్షణం ఏమిటంటే వాడు మోసగాడు, వాడు మోసము చేసేటటువంటి తత్వము కలిగిన వాడు. జాగ్రత్త. మీరు మోసపోకుడి అని గలతీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు స్పష్టంగా రాయించాడు. కాబట్టి జాగ్రత్త. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని జనాంగమా, దేవుని మాట వింటున్నారా లేదా సాతాను మాట వింటున్నారా? జాగ్రత్త. దేవుని మాట వింటే ఇబ్బంది ఏమీ లేదు. గొప్ప మేలు కలుగుతుంది, గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదము పర సంబంధమైనటువంటి ఆశీర్వాదము. ఆయన మాట వింటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదము అనగా పరలోకములో మనము నిత్యము జీవించేటటువంటి నిత్య జీవానికి వారసులం అయిపోతాము. దేవుని మాట విని మనం నడుచుకున్నట్లయితే, ఒకవేళ పొరపాటున ఆయన మాట వినకపోతే, సాతానుగాడి యొక్క మాట మనం విన్నట్లయితే కనుక నిత్య జీవము కాదు కానీ నిత్య నరకానికి వెళ్ళిపోతాము. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఇంత అద్భుతమైనటువంటి విషయం రాయబడింది ఇక్కడ. సాతాను యొక్క మాట వారు విన్నారు, దేవుని మాట వినలేదండి. ఎప్పుడైతే సాతాను మాట విన్నారో, దేవుడు పెట్టినటువంటి మొదటి పరీక్షలో వారు ఫెయిల్ అయిపోయారు. ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అన్నారు. అప్పటి వరకు పాపము లేదు. ఏదేను తోటలో ఏ పాపము లేదు. అవ్వమ్మ ఆదాములో ఏ పాపము లేదు. కానీ పాపము మొదలయ్యింది. కారణం ఏమిటంటే దేవుడు చెప్పినటువంటి మాట వారు వినకుండా ఆ మాటను అతిక్రమించి, ఆ వాక్యాన్ని అతిక్రమించి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి వారు నడుచుకున్నారు. కనుకనే పాపము వారిని పట్టింది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము పొందవలసినటువంటి వారు, దేవుని యొక్క దీవెన పొందవలసిన వారు ఏమయ్యారు అంటే కనుక దేవుని శాపానికి గురైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే శాపము వచ్చింది, భూమి శపించబడింది, ఆదాము శపించబడ్డాడు. గమనించండి. అంటే దీవెనకు బదులుగా శాపాన్ని తెచ్చుకున్నారు వారు. మరి ఈరోజు నీ జీవితంలో కూడా కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి. కారణం ఏమిటి? జాగ్రత్త. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని మాట ఎక్కడైనా నిర్లక్ష్యం చేస్తున్నామేమో, సరిగా లేవేమో, మనం భక్తి జీవితంలో సరిగా ఉండట్లేదేమో. ఎందుకంటే దేవుడు పర్ఫెక్ట్గా ఉంటాడు. లోపం ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. ఆయన ఇప్పుడు కూడా ఆయన స్టాండ్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, ఎక్కడ డౌట్ ఉండదు. కానీ మనమే సరిగా నిలబడలేము. మనం నిలిచి ఉంటేనే ఆశీర్వాదం. ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన ఉండాలి. అలా నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. అలా నిలిచి ఉంటే ఆయన మనం ఏదడిగినా ఇస్తాడు ఆయన. కానీ మానవుడు మాట మీద నిలబడలేడండి. కానీ మనం నిలబడాలి. క్రీస్తుని కలిగినటువంటి మనము ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడాలి. వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణాలు మనలోనికి రావాలి. స్థిరత్వం కలిగి ఉండాలి. క్రీస్తు అనేటటువంటి పునాది మీద మనం కట్టబడ్డాం. జాగ్రత్త. ఈ పునాది యొక్క స్టాండ్ మామూలు స్టాండ్ కాదు. దేవుని మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ మొదటి పరీక్ష
వారు విఫలమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని శాపాలు వచ్చినాయి, అందుకని ఇబ్బందులు వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏదేను తోటలో నుండి వారు గెంటివేయబడ్డారు, ఏదేను తోటలో నుంచి వారు నెట్టివేయబడినట్టుగా రాయబడింది. ఫలితము పాపము, శాపము, దోషము అన్నీ వచ్చేసినాయి. మొదటి మానవుడు ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. మీరు గమనించినట్లయితే 15వ వచనం, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానం వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టుదు. శాపములు మొదలవుతా ఉన్నాయి. స్త్రీతో చెప్తున్నటువంటి మాట, ఆయన స్త్రీతో అవ్వతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందవు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఆ తర్వాత ఆదాముతో చెప్తున్నమాట, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని. గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలోచన. ఈ మాట రాయడానికి గల కారణం కూడా ఉంది. నీవు నీ భార్య మాట విని అంటే ఈ భార్య మాట విన్నాడు అంటే ముందు భార్య ఎవరి మాట వింది? ఇంతకేనే భార్య సర్పం మాట వింది. ఆ సర్పంలో ఎవరున్నారు? సాతానుగాడున్నాడు. చూసారా ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో మాట. అంటే దేవుని మాట మనం వింటలేదంటే ఎవరి మాట వింటున్నట్టు? సాతాను యొక్క మాట వింటున్నట్టు. గమనించాలి. అంటే మనకు తెలియకుండానే మనము తప్పు చేస్తున్నాం, మనము తెలియకుండానే మన గొయ్య మనమే తవ్వుకుంటున్నాం, మనము తెలియకుండానే మన శాపాన్ని మనమే తెచ్చుకుంటున్నాం, మనము తెలియకుండానే మన పాపాన్ని మనమే మీదకేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడి మాట విన్నామనుకోండి, ఈ గొడవలు ఏమీ ఉండవు. ఇక్కడ ఆదామంట అవ్వమ్మ మాట విన్నట్టుగా ఇక్కడ దేవుడే చెబుతున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. నేల అప్పుడు దాకా భూమికి శాపం లేదు, భూమి శపించబడింది. అంత మాత్రమే కాదు, ప్రయాస అనే మాట కూడా మొదలయ్యింది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు నీ పంట తిందువు, అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములో నీ పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పెను. చూసారా? అంత మాత్రమే కాదు, ఏదేను తోటలో నుంచి వారిని బయటికి నెట్టివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సన్నిధి అనుభవాన్ని వాళ్ళు కోల్పోయారు. మాట వినని కారణము, వింటే ఆశీర్వాదము, వింటే ఆయనతో సహవాసము. అంటే ఆది దంపతులుగా పిలువబడుతున్నటువంటి ఆదామవ్వమ్మలు చేసినటువంటి తప్పిదము. గమనించండి, దేవుడు పెట్టినటువంటి పరీక్ష మాట వినే పరీక్ష. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అదే పరీక్ష మనకు పెడుతూ ఉన్నాడు. మరి మనం పాస్ అవుతున్నామా? గమనించండి, వారు ఫెయిల్ అయ్యారు, గెంటివేయబడ్డారు. మరి మనం పాస్ అయితే ఆయనతో మనం సదాకాలం ఉండే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం గమనిస్తే కనుక తరువాత కాలంలో దేవుని మాట గురించినటువంటి విషయంలో నిలవబడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారిలో మనం గమనిస్తే కనుక మరి దేవునితో నడిచినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథములో స్పష్టముగా మనం పరిశీలన చేస్తే 2 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకరు హానోకు, 7వ తరం వాడైనటువంటి హానోకు అయితే, రెండవది 10వ తరానికి చెందినటువంటి నోవాహు. హానోకు దేవుని మాట విని, హానోకు దేవునితో నడిచి ఆయన పరమునకు వెళ్ళిపోయినట్టుగా మరణాన్ని ఆయన చూడకుండా మరి ఆరోహణ అంతస్తులో ఆయన దేవుని యొద్దకు చేరుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునితో నడిచి ఆయన వెళ్ళిపోయినట్టుగా, దేవునితో నడిచిన తరువాత రాయబడింది స్పష్టంగా. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. అంటే ఈయన పరలోకానికి వెళ్ళిపోయాడు లేదా ఆరోహణం అయిపోయాడంటే కారణం ఏంటంటే దేవుని మాట విన్నాడు. ఆయన విన్నాడు కాబట్టే దేవుని కలిగి ఉన్నాడు. హానోకు 65 ఏండ్లు బ్రతికి, ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. దేవునితో నడిచిన తరువాత అంటే అర్థం ఏమిటంటే దేవుని వాక్యానుసారముగా నడిచాడు, దేవుని చిత్తానుసారముగా నడిచాడు, దేవుని మాట కలిగి నడిచాడు, దేవుని మాట యందు గురి కలిగి నడిచాడు, దేవుణ్ణి గురిగా కలిగి నడిచాడు. అది హానోకులను గొప్పతనం. ఈరోజు నువ్వు ఎత్తబడాలి అంటే, ఈరోజు ఎత్తబడేటటువంటి గుంపులో నువ్వు ఉండాలి అంటే, వధువు సంఘములో నువ్వు ఉండాలి అంటే, వధువుగా ఆయన కొరకు సిద్ధపడి ఎత్తబడాలి అంటే ఖచ్చితముగా దేవుని మాట వినాలి, ఆయన వాక్యానుసారముగా నడవాలి. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని దావీదు భక్తుడు చెబుతున్నటువంటి మాట
మనము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. మరి వింటున్నారా ఆ మాట? హనోకు మాట విన్నాడు గనుకనే ఎత్తబడ్డాడు. ఆదామవ్వములు దేవుని మాట వినని కారణంగా త్రోసివేయబడ్డారు. సన్నిధి అనుభవాన్ని కోల్పోయారు వారు. దేవుని సహవాసాన్ని కోల్పోయారు వారు. చరిత్రలో మనం గమనించినట్లయితే గనక పాపము ఎలా మొదలయ్యింది అని అడిగితే వారు చేసినటువంటి తప్పిదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆదాము చేసినటువంటి తప్పిదము, అవ్వమ్మ చేసిన తప్పిదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాముగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పాపానికి మూలము ఎక్కడ అంటే ఏదైనా తోటలో వారు చేసినటువంటి తప్పిదమే. కేవలము వారు చేసినది మాట ఏమిటి అంటే దేవుని మాట వినకుండా ఉండడమే. అదే తప్పిదము. ఆయన వద్దు అన్నటువంటి పని చేయడమే అదే పెద్ద తప్పిదముగా కనబడుతూ ఉంది అక్కడ. అవును, మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నామో అనేక పర్యాయాలు ఆయన మాట వినకుండా మనము జీవించిన రోజులు లేవా? ఎన్నో పర్యాయాలు ఆయన చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా మనం వెళ్ళలేదా? వాక్యం పెట్టినటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అనేక పర్యాయాలు మనం తప్పిపోయి ఉండొచ్చు. అనేక పర్యాయాలు ఆయన మాటను మనం ప్రక్కన పెట్టి ఉండొచ్చు. జాగ్రత్త. ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు. మనం వేసే అడుగులకు లెక్క చెప్పాలి. మనం మాట్లాడే మాటకు లెక్క చెప్పాలి. మనము చూసే చూపుకు లెక్క చెప్పాలి. మనం వెళ్ళేటటువంటి నడకకు లెక్క చెప్పాలి. మన ప్రవక్తన విషయంలో లెక్క దేవుడు అడుగుతాడు ఖచ్చితముగా. జాగ్రత్త. ఆయన ఏమీ అనడం లేదులే అని మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే చాలా పొరపాటే. ప్రతిదానికి దేవుడు లెక్క వేస్తాడు. ప్రతిదీ కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. ఒక సమయం రానయ్యున్నది. ఆ సమయంలో మనం ఆయన ముందర నిలవబడిన సమయంలో ఖచ్చితముగా ప్రతి దానికి లెక్క చెప్పాలి. అప్పుడు ఇబ్బంది పడతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు పరిశీలన చేస్తున్నాడు, పరిశోధన చేస్తూ ఉన్నాడు, పరీక్ష చేస్తూ ఉన్నాడు. పరిశోధన చేసేవాడు ఆయనే, పరీక్ష చేసేవాడు ఆయనే, పరిశీలన చేసేవాడు ఆయనే. ఎందుకు అంటే ఎవరి కన్నైనా మనం కొట్టొచ్చు, కానీ ఆయన కన్ను లోక సంచారము చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఎవరో చూడట్లేదులే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆయనైతే మట్టుకు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్త. దేవుని మాట వినకుండా మనం ఉంటున్నామేమో. మన ప్రయాస అంతా ఏమిటి అంటే, ఈ భూమి మీద మన ప్రయాస ఏమిటి అంటే పరలోకములో ఉన్నటువంటి దేవుని చెంతకు వెళ్ళడమే. మన ప్రయాస దేనికి అంటే కనుక ఆయన వచ్చే సమయంలో ఎత్తబడేటటువంటి అంతస్తులో ఉండడమే. మన ప్రయాస దేనికి అంటే కనుక వధువు సంఘములో మనము పాలి భాగస్తులుగా ఉండాలి. వరుడై రాబోతున్నటువంటి యేసు స్వామిని వధువుగా మనమందరము కూడా చేరుకోవాలి. ఇదే మన యొక్క ప్రయాస. ఈ ప్రయాస నిలబడాలి అంటే, ఈ కోరిక నెరవేరాలి అంటే దేవుని మాట ఖచ్చితముగా మనం వినేవారముగా ఉండాలి. పెండ్లి కుమార్తె అనగా వధువు ఆయన మాట వినడం మాత్రమే కాదు, ఆయనకు లోబడి జీవించాలి. ఆయన మాట విని ఆ చొప్పున జరిగించేదిగా ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు పెండ్లి కుమార్తె అంతస్తులో ఉండాలి అంటే, పెండ్లి కుమార్తెగా నువ్వు పిలవబడాలి అంటే, గొర్రె పిల్ల యొక్క భారీగా నీవు ఉండాలి అంటే, నిత్య రాజ్యములో నీవు చేర్చబడాలి అంటే, పరలోక రాజ్యములో దేవునితో నిత్యము ఉండాలి అంటే ఖచ్చితముగా నీవు దేవుని మాట వినాలి. ఆ చొప్పున జరిగించాలి. ఆదాము అవ్వమ్మలు కోల్పోయారు ఆ భాగ్యాన్ని. హనోకు పొందుకున్నాడు ఆ భాగ్యాన్ని. అందుకని హానోకు గురించి యోధా పత్రికలో రాయబడిన మాట ఏమిటంటే, హానోకు ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు. ప్రవచనము చెప్పినటువంటి వాడుగా అక్కడ చాలా స్పష్టముగా రాయబడింది యోధా పత్రికలో. హానోకు యొక్క చరిత్ర చాలా గొప్పది, చాలా విలువైనటువంటి చరిత్ర ఆయన కలిగి ఉన్నాడు. ఒకసారి ఆ మాట చదువుదాం. యోధా రాసినటువంటి పత్రిక 15వ వచనము. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనేను, అంటే ప్రవచించేటటువంటి వరము కలిగిన వాడు హనోకు. చూసారా ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర ఉందో. హానోకు గురించి చాలా చిన్నగా రాశారు, తక్కువ వచనాలు రాయబడ్డాయి. కానీ హానోకు యొక్క గొప్పతనం చాలా గొప్పదండి. దేవునికి ఇష్టడుగా జీవించినట్టుగా హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడింది. విశ్వాస వీరుల జాబితాలో హానోకు పేరు లిఖితము చేయబడింది. ఎత్తబడేటటువంటి సంఘానికి సాదృశ్యంగా హానోకు కనబడుతున్నాడు. కారణం ఏమిటంటే, వీటన్నిటికీ కారణం ఒకటే, హానోకు దేవుని మాట విన్నాడు. ఈరోజు నువ్వు ఎంతవరకు వింటున్నావు? ఎంతవరకు వినగలుగుతున్నావు? ఒక జంట వినకుండా దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయింది, పాపాన్ని కొని తెచ్చుకుంది.
మరి ఆ తరం నుంచి లెక్క పెట్టుకుంటే 7వ తరానికి చెందినటువంటి హానోకు జీవితం మార్చబడిపోయిందే. హానోకు కూడా అందులోంచి బయటకు వచ్చాడు. కానీ హానోకు లైఫ్ స్టైల్ వేరు, హాను యొక్క జీవన విధానం వేరు. అందుకనే కదా ఆ ముందు తరాల వారు ఆదాము కావచ్చు, ఆదాము యొక్క కుమారుడుగా పిలువబడుతున్న షేతు కావచ్చు, హెనోషు కావచ్చు, వీళ్ళందరూ కూడా మృతి పొందెను అని రాయబడింది. కానీ హానోకు దగ్గరికి వస్తలోకి ఏమి రాయబడిందంటే అతడు కొనిపోబడెను, దేవుడు అతన్ని తీసుకొని పోయెను, దేవుడే తీసుకుని పోయాడు. గమనించండి, ఏదేను తోటలో వారైతే నెట్టివేయబడ్డారు, ఏదేను తోటలోంచి వెళ్ళగొట్టబడినట్టుగా రాయబడింది ఆదాము అవ్వల గురించి. ఒక పేజీ తేడా ఇద్దరికి అంతే. గమనించాలి. 3వ అధ్యాయములో 23వ వచనం చదువుదాం. దేవుడని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోట నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, అర్థమవుతుంది ఈ మాట, ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలు నిలవబెట్టెను అండ్ వెళ్ళగొట్టాడు అని రాయబడింది. పంపించేశాడు దేవుడు ఏదేను తోటలో నుంచి. ఎడము ఏర్పడుతూ ఉంది, దూరము ఏర్పడుతూ ఉంది. కారణం పాపం. కానీ 7వ తరానికి చెందినటువంటి హానోకు అయితే మట్టికి దూరం కాదు. కానీ ఇక్కడ గమనిస్తే దేవుడే అతను తీసుకుని వెళ్ళిపోయాడంటే దగ్గర అయిపోయాడు. ఎందుకు దగ్గర అయ్యాడంటే దేవుడి మాట వినడము, రెండవది ఆ మాట చొప్పున నడుచుకున్నాడండి. నడక, మన నడక చాలా ప్రాముఖ్యమైంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని రాయబడింది. దుష్టుల ఆలోచన చొప్పున నడువకూడదు, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక. ఆ 3 అయిన తర్వాత యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే వాక్యాన్ని అనుసరించి ధ్యానించి నడుచుకుంటే ధన్యుడు. ఆ ధన్యుడు ఎవరంటే హానోకే. ఆ ముందు తరాల వారందరూ కూడా రాలిపోయారు, వారు చనిపోయారు అందరూ కూడా. కానీ హానోకు ఒక రికార్డ్ బ్రేక్ చేసి, కారణం ఏంటంటే హానోకు మెతూషెలను కరిగిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, అంటే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడుచుకున్నాడు. ఈరోజు వధువు సంఘముకు ఉండవలసినటువంటి లక్షణముల్లో ఒక లక్షణం ఏమిటంటే వాక్యం వినడము, వాక్యానుసారంగా నడవడమే. ఇవే ఈ 2 లక్షణాలు కలిగి ఉంటే చాలు. దీవెనలే దీవెనలు, ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదం 2 వచ్చేస్తాయి. హానోక అది పొందుకున్నాడు. ఆదామవ్వములు కోల్పోయారు. సహవాసాన్ని కోల్పోయేలా చేసింది దేవుని మాట వినకపోవడం అనే కారణం. సహవాసాన్ని కల్పించేలా చేసింది ఏంటో తెలుసా? దేవుని మాట వినడం అనేటటువంటి కారణం. 2 కారణాలు ఉన్నాయి. ఈ జంట దేవుని మాట వినని కారణంగా సహవాసాన్ని కోల్పోతే, 7వ తరానికి చెందినటువంటి హానోకు దేవుని మాట వినిన కారణంగా సహవాసాన్ని కల్పించుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడే అతన్ని తీసుకుని వెళ్ళిపోయేలా నిలబడ్డాడండి. అది ఈ యొక్క హానోకులో ఉన్నటువంటి గొప్పతనం. ఎబ్రీ పత్రికలో ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే, అసలు ముందు ఇక్కడ దేవునితో నడిచిన తరువాత హానోకు వెళ్ళిపోయినట్టుగా చెప్పారు. ఇక్కడ ఎబ్రీ పత్రికలో రాయబడినటువంటి మాట ఏమిటో చూద్దాం ఒకసారి. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా. ఈ జాబితాలో మరి ఇతని గురించి, హానోకు గురించి రాయబడిన మాటలు. 5వ వచనం, బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. నెట్టివేయబడినట్టుగా కనబడింది మన ఆదాము విషయంలో, ఇక్కడ కొనిపోయాడు. ఎంత గొప్ప ధన్యత ఇది! చాలా జాగ్రత్తగా వినండి. ఈ జంటకి ఈయనకి డిఫరెన్స్ ఏమిటంటే మాట వినడము, మాట వినకపోవడం, అంతే. అదే డిఫరెన్స్ వచ్చింది. అందుకని ఇక్కడ రాయబడిన మాట, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనపడలేదు. ఇది మరీ మిస్టరీ అండి. దేవుడు అతను కొనిపోయబడిన కానీ కనపడలేదు. రేపు జరగబోయేది కూడా ఇదే. 2వ రాకడలో జరిగేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే,
మధ్యాకాశంలోనికి వరుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తారు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తంలో కడగబడి, ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటూ సార్వత్రిక సంఘము లేదా వధువు సంఘములో సిద్ధపడి ఉండి ఎంపిక చేయబడి ఏర్పాటు చేయబడినటువంటి జనాంగముగా ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. మిగిలినటువంటి వారు విడవబడతారు. విడవబడినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎత్తబడినటువంటి వారు కనబడరిక. అలాగే హానోకు కూడా ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం కదా, హానోకు తర్వాత కనబడలేదు. ఎందుకంటే దేవుడు అతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ హానోకు ఎలా ఉన్నాడు అంటే కనుక వధువు సంఘానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. ఈ వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఎత్తబడినటువంటి హానోకు ఎందుకు ఇంత స్థాయిలోనికి వెళ్ళాడు? ఆదాము నుంచి 7వ తరం వాడైనటువంటి హానోకులో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? హానోకు విజయానికి గల కారణం ఏమిటి? హానోకు యొక్క ఆరోహరణకు గల కారణం ఏమిటి? దేవుడు అతని తీసుకుని పోవడానికి గల కారణం ఏమిటి? దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఈ యోగ్యతకు కారణం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే ఒకే ఒక కారణం, దేవుడి మాట విన్నాడు కాబట్టే హానోకుకు ఈ యొక్క యోగ్యత లభించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి మనకు కూడా ఆ యోగ్యత రావాలి అంటే కనుక, ఎత్తబడేటటువంటి గుంపులో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని మాట మనం వినాలి. హానోకు విన్నాడు కాబట్టినే దేవునికి ఇష్టడుగా మారిపోయాడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్టు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయానని ఆదికాండంలో రాయబడితే, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవునికి ఇష్టుడైపోయిన తర్వాత ఆయన కొనిపోబడెను. ఇంకో మాట అండి, సాక్ష్యం పొందుకున్నాడంట. అంటే హానోకు ఎందుకు ఎత్తబడ్డాడు అంటే, నాకు హానోకు ఇష్టుడు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అంటే ఆయనకి ఇష్టమైనటువంటి జనాంగాన్ని ఆయన కొనిపోతాడు ఖచ్చితంగా. ఆయనకి ఇష్టడుగా మనం మారాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈ కాలంలో దేవుని మాట వినకుండా నిర్లక్ష్యం చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాక్యాన్ని అనుసరించకుండా ముందుకు సాగే వాళ్ళు అనేక మంది, పేరుకు క్రైస్తవులు అయి ఉండొచ్చు, కానీ దేవుని మాట వినకుండా నిర్లక్ష్యం చేసేవారు అనేక మంది ఉన్నారు. జాగ్రత్త. రాబోయేటటువంటి రోజులలో ఎత్తబడేటటువంటి గుంపులో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన మాట వినాలి. ఇక్కడ 2 పోలికలు ఈరోజు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒకటి ఆదాము అవ్వములను దేవుడు చూపిస్తూ ఉంటే, రెండవది హానోకును దేవుడు చూపిస్తూ ఉన్నాడు. హానోకు ఎత్తబడేటటువంటి గుంపులోనికి వెళ్ళాడు. ఆదాము అవ్వములు ఎలా ఉన్నారు అంటే, తప్పిదము చేసి ఏదైనా తోటలో నుంచి నెట్టివేయబడ్డారు, మహిమలోంచి నెట్టివేయబడ్డారు, అన్నీ కోల్పోయారు. సర్వము కోల్పోయినటువంటి వారుగా వీరు మిగిలిపోయారు. సర్వాన్ని పొందుకున్న వాడుగా హానోకు నిలిచిపోయాడు. ఈరోజు నీవు సర్వము కోల్పోయేవాడుగా ఉంటావా, లేదా సర్వాన్ని సంపాదించుకొని పరలోక రాజ్యములో వారసుడుగా నీవు ఉంటావా అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. అలా ఉండాలి అంటే ఒకే ఒక పని, ఆయన మాట వినడమే, ఆయన వాక్యాన్ని అనుసరించడమే, ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడమే మన విజయానికి కారణం. దేవునికి స్తోత్రం. నిజంగా గమనించండి, తినవద్దనేటటువంటి ఆ పండు తినడం వల్ల వారు ఎన్ని కోల్పోయారు? సహవాసం కోల్పోయారా? అంత మాత్రమే కాదు, దేవుని మహిమ కలిగినటువంటి వారు మహిమను కోల్పోయారు, ధైర్యాన్ని కోల్పోయారు, భయం వచ్చింది వారిలోనికి, దాక్కున్నారు. చివరికి దేవుని ఎదుట మాట్లాడలేకపోతున్నారు. ఎన్ని కోల్పోయారు? ఏదేను తోట అనుభవాన్ని కోల్పోయారు, దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను కోల్పోయారు వారు. అంటే దేవుని మాట వినకపోతే అన్ని లాసే. దేవుని మాట వినకపోతే మనం అన్ని కోల్పోవలసి వస్తుంది. చివరికి పరలోకాన్ని కూడా మనం కోల్పోతాం. జాగ్రత్త. కానీ తరాలలో 7వ తరానికి చెందిన హానోకు మొత్తం పొందుకున్నాడండి. మొత్తం పొందుకున్నాడు. కారణం ఒకటే, దేవుని మాట విన్నాడు, ఆ చొప్పున నడుచుకున్నాడు, మొత్తానికి దేవునితో నడవడం మొదలెట్టాడండి. అది హానోకులో ఉన్నటువంటి ప్రత్యేకత. దేవునితో నడవడం మొదలుపెట్టాడు. కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. 300 సంవత్సరాలు, 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు. చాలామంది బాప్తిజం తీసుకున్న తర్వాత కొత్తగా చాలా అద్భుతంగా మందిరానికి వెళుతూ ఉంటారు. కొంతకాలం గడిచిన తర్వాత మందిరానికి రావడానికి సమయము లేట్ చేస్తూ ఉంటారు. మందిరం 10 గంటలకైతే 11 గంటలకు వస్తూ ఉంటారు. నిర్లక్ష్యం వచ్చేస్తూ ఉంటుంది. గమనించండి, సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ పెరగాలి. కానీ ఏం జరుగుతుందంటే సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ తగ్గిపోతుంది.
మాకు అన్నీ తెలుసు, మాకు అంతా వచ్చు. ఏమొచ్చు? ఏమొచ్చు? దేవుని మహిమ కలుగునుగాక. గమనించాలి, నేర్చుకోవాలన్నీ కూడా, తెలుసుకోవాలన్నీ కూడా. ఏ సమయంలో దేవుడు దైవజనం ద్వారా ఏ మాటలు మాట్లాడతారో ఎవరికీ తెలియదు. జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడు జీవాధిపతి ఆయనే కనుక జీవాన్ని కలిగించే మాటలు దైవజనం ద్వారా మాట్లాడేటటువంటి సమయంలో మనము ఆ మాటలను గ్రహించుకోవాలి అంటే ముందుగానే మనం మందిరానికి వెళ్ళాలి. మందిరములో సమయము కన్నా ముందుగానే మనం ఉండాలి, ముందుగానే కూడుకోవాలి, వేచి ఉండాలి ఆయన మాట కొరకు, నిలిచి ఉండాలి ఆయన మాట కొరకు. అయ్యా మాతో మీరు మాట్లాడండి ప్రభువా అని మనము మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితముగా హృదయ రహస్యములు ఎరిగిన వాడు ఆయన గనుక నీకు ఏ సమయంలో ఏ మాట కావాలో, ఏ మాట ద్వారా నీవు ఓదార్పు నొందుకుంటావో, ఏ మాట ద్వారా నీవు సిద్ధపడతావో, ఏ మాట ద్వారా నీ కార్యాలు సఫలమవుతాయో, ఏ మాట ద్వారా నీవు నిలబడతావో ఆ మాటలు ఖచ్చితముగా ఆయన స్వయంగా మాట్లాడతాడు. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ మాట వింటే కలిగేటటువంటి దీవెనలు, నీ మాట వింటే వచ్చేటటువంటి ఆశీర్వాదం, నీ మాట వింటే ఏం జరుగుతుందో, వినకపోతే ఏం జరుగుతుందో భక్తుల జీవితాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా నీకు వందనాలు నాయనా. ఇదిగో నీ మాట విని నీ వాక్యానుసారముగా, నీ చిత్తానుసారముగా ఎగిరి మేఘమెక్కగల ధన్యత మా అందరికీ దయచేయమని వాక్యమైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.